వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో. అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు గాను మరియు ఇతర జనరల్ మ్యాథమెటిక్స్ పోటీ పరీక్షలకు గాను ఎంతగానో ఉపయోగపడుతుంది. అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోను మరియు ఇతర మ్యాథమెటిక్స్ పరీక్షలలో అడుగుతూ ఉన్నటువంటి అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ అయినటువంటి సూత్రాలను మీకు ఇక్కడ ఫార్ములాస్ను వివరిస్తున్నాను. అబ్జర్వ్ చేయండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఫార్ములాస్. ఎన్ రూట్ ఆఫ్ ఓల్డ్ రూట్ ఇది రైట్. ఎన్ డాట్ ఎన్ రూట్ ఆఫ్ ఏ డాట్ ఎన్ రూట్ ఆఫ్ ఏ, ఇది ఫార్ములా. డాట్ 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 ఇది ఎంతవరకైనా వెళ్తూ ఉంటుంది. ఈ మోడల్లో అడిగినటువంటి ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేయాలంటే దీనికి సంబంధించిన సూత్రం మీకు తెలిసి ఉండాలి. అలాగే కొన్ని సందర్భాలలో డైరెక్ట్గా ఫార్ములాని ఇచ్చేసి అంటే ఈ విధంగానే ఇచ్చి దాని యొక్క ఆన్సర్ రాయమంటారు. సో దీనికి ఫార్ములా ఎన్ మైనస్ 1 రైట్ రూట్ ఆఫ్ ఏ. ఎన్ మైనస్ 1 రూట్ ఆఫ్ ఏ అనేది దీనికి ఆన్సర్. చాలా సందర్భాలలో డైరెక్ట్గా ఫార్ములాని అడుగుతూ ఉంటారు, లేదా ఈ మోడల్లో ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాని ఉపయోగించి మీరు ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాలి. ఇది ఫస్ట్. సెకండ్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఫార్ములా ఎన్ రూట్ ఆఫ్ ఏ ఈస్ట్. ఇది డాట్ కాదు, ఈస్ట్ ఇది నిష్పత్తి. ఎన్ రూట్ ఆఫ్ ఏ ఈస్ట్ రైట్. ఎన్ రూట్ ఆఫ్ ఏ ఇది ఇక్కడ రైట్. సో ఇప్పుడు డాట్ 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 ఈ విధంగా ఇచ్చేసి దీని యొక్క ఆన్సర్ రైట్. సో ఆన్సర్ ఏంటంటే ఎన్ ప్లస్ 1 రూట్ ఆఫ్ ఏ, ఇది ఆన్సర్. చాలా మంది ముఖ్యంగా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారు, అలాగే ఎక్కువ అకాడమిక్ గ్యాప్ ఉండి ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి వారికి ఈ ఫార్ములాస్ అన్నీ కూడా చాలా కన్ఫ్యూజ్గా ఉంటాయి. వాళ్ళకి చాలా చాలా ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ మోడల్లో ప్రశ్నలు అడుగుతూ ఉన్నప్పుడు సింపుల్గా ఈ ప్రాబ్లం ఈ యొక్క సూత్రం తెలిసినట్లయితే ఈ ఫార్ములాను ఉపయోగించి ప్రాబ్లంని సాల్వ్ చేయొచ్చు. అన్నీ కన్ఫ్యూజ్గా ఉన్నప్పటికీ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే కరెక్ట్ ఆన్సర్ని మీరు సాల్వ్ చేయగలరు. ఓకే. సో తర్వాత మూడవ సూత్రం, థర్డ్ ప్రాబ్లం ఎన్ రూట్ ఆఫ్ ఏ డాట్ ఎం. ఓకే. సో ఎం ఏ డాట్ ఎన్ రూట్ ఆఫ్ ఎన్ రైట్. ఎం డాట్ ఎం రూట్ ఆఫ్ ఏ ఈ విధంగా అడిగారు. ఇక్కడ చూడండి, ఇవన్నీ చూడడానికి ఒకేలా ఉంటాయి, కానీ మీరు కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే వాటిలో డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా కనపడుతుంది. ఏం డిఫరెంట్ ఉంది ఇక్కడ? ఇక్కడేమో ఎన్ రూట్ ఆఫ్ ఏ ఎం ఉంది రైట్. ఇక్కడ రూట్ ఆఫ్ ఏ డాట్ ఎన్, ఈ విధంగా ఎన్ ఎం అనేది రిపీట్ అనేది అవుతూ ఉంది. ఓకే. ఈ మోడల్లో అడిగినటువంటి ప్రశ్నకు ఫార్ములా రైట్ ఎం డాట్ ఎన్. ఎం డాట్ ఎన్ అంటే ఎం ఇంటూ ఎన్ అని అర్థము. మైనస్ 1 రైట్ రూట్ ఆఫ్ ఏ ఎం ప్లస్ 1. ఓకే. ఇది దీని యొక్క సూత్రం రైట్. సో తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఫోర్త్ ఫార్ములా ఎన్ రూట్ ఆఫ్ ఏ డాట్ ఎం రూట్ ఆఫ్ బి డాట్ ఎన్ రూట్ ఆఫ్ ఏ డాట్ ఎం రూట్ ఆఫ్ బి. ఇక్కడ చూడండి,
ఇందాక రాసిన విధంగానే సిమిలర్గా కనబడుతూ ఉంటుంది, కానీ ఇందులో డిఫరెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఓన్లీ ఏ మాత్రమే ఉంది, ఇక్కడ ఏ ఉంది, బి ఉంది. ఓకే, సో ఈ విషయాన్ని గమనించండి. ఇవన్నీ చూడడానికి ఒకేలా ఉన్నప్పటికీ కూడా మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసి వాటి యొక్క రైట్ ఫార్ములాస్ని ఉపయోగించి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. దీని యొక్క ఆన్సర్ m.n -1, ఓకే, రూట్ ఆఫ్ a to the power of m డాట్ b, ఓకే, డాట్ b, అది దాని యొక్క సూత్రం. ఈ మోడల్ ఏమైనా ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు చాలా ఇంపార్టెంట్. ఓకే, అనేక రకాల ఎగ్జామ్లలో ఇలా అడుగుతూ ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్లలో అన్ని సందర్భాలలోనూ ఈజీవి అడగరు, రైట్? ఎందుకంటే లక్షలాది మంది రాస్తారు కాబట్టి, లక్షలాది వేలాది మంది ఎగ్జాంపుల్ రాస్తూ ఉంటారు కాబట్టి, అటువంటిప్పుడు ఫిల్టర్ చేయాలంటే ఈ విధంగా కన్ఫ్యూజ్డ్ అయ్యేటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటారు. అయినప్పటికీ మీకు కనుక ఈ యొక్క సూత్రాలు, వీటి యొక్క బ్యాక్గ్రౌండ్ తెలిసినట్లయితే మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు, రైట్? నెక్స్ట్ 5th ఫార్ములా, స్క్వేర్ రూట్ ఆఫ్ a ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ a ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ a ప్లస్ డాట్ 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 ఇలా ఉంటుంది. ఓకే, దీని యొక్క ఫార్ములా వెరీ 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 ఇంపార్టెంట్ అయినటువంటి ఫార్ములా, ఇది నోట్ చేసుకోండి. 1 ప్లస్ రూట్ ఆఫ్ 4a ప్లస్ 1 బై 2, ఇది దీనికి సూత్రము. చాలా ఎగ్జామ్లలో ఇవి అడుగుతూ ఉంటారు. ప్రతి ఫార్ములాస్ కూడా ఇంపార్టెంటే, కానీ ఎక్కువ మార్లు ఈ యొక్క సూత్రం అనేది అడుగుతూ ఉంటారు, నోట్ చేసుకోండి. అలాగే 6th కూడా ఈ ఫార్ములా ఎంత ఇంపార్టెంటో ఇది కూడా అంతే ఇంపార్టెంట్. రూట్ ఆఫ్ a మైనస్ రూట్ ఆఫ్ a మైనస్, ఇది ఇండివిజువల్ రూట్ కాదు, హోల్ రూట్ అన్నట్టు. ఓకే, ఇలా రూట్ ఆఫ్ a డాట్ డాట్ డాట్. ఓకే, సో దీనికి ఆన్సర్ -1 ప్లస్ రూట్ ఆఫ్ 4a ప్లస్ 1 బై 2, ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములాని నోట్ చేసుకోండి. తర్వాత వీడియోలో మీకు వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు ఫార్ములాస్ను ఉపయోగించి షార్ట్కట్లో ఏ విధంగా సాల్వ్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మేము ఎడ్యుకేషనల్ వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఆ ఎడ్యుకేషనల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఆయా సబ్జెక్టులలో నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, అలాగే ఎగ్జామ్స్ కానీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.